ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం బయటపడడంతో గ్లోబల్ ఆసుపత్రిని అధికారులు క్లోజ్ చేశారు. కిడ్నీ రాకెట్లోని ముఠా సభ్యుల మధ్య డబ్బు పంపకాల పరిష్కారాలు కుదరక తిరుపతిలో ఒకరికొకరు గొడవపడి వ్యవహారం పోలీసుల వరకు వెళ్ళింది. దీంతో మదనపల్లిలో కిడ్నీ రాకెట్ బయటపడింది. ఈ కేసులో గ్లోబల్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ ఆంజనేయులు, కిడ్నీలు తొలగించిన ఇంకో వైద్యుడితో పాటు విశాఖకు చెందిన పద్మ, కాకర్ల సత్యలపై మానవ అవయవాల అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. మరికొందరు ల్యాబ్ టెక్నీషియన్లపై కూడా కేసు నమోదైంది. మదనపల్లె కిడ్నీ రాకెట్ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందించడానికి అందుబాటులో ఉన్నారు. కార్తీక్, ఏంటి అసలు ఈ వ్యవహారం, ఏం జరిగింది, ఎంతమందికి ఇట్లాంటి కిడ్నీ అమ్మకాలు కొనుగోళ్లు జరిగాయి? అంటే ఇదొక పెద్ద ర్యాకెట్ అని చెప్పి మొదట్లో అందరూ భావించినప్పటికీ అయితే ఒక ఇద్దరి మధ్య లావాదేవీలకు సంబంధించినటువంటి విషయంలో వచ్చినటువంటి తేడా కారణంగా ఈ యొక్క కిడ్నీ అమ్మకం వ్యవహారం అయితే బయటపడినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రాథమికంగా పోలీసులు కూడా ఒక 2 కిడ్నీలను ఏదైతే వైజాగ్కు చెందినటువంటి యమున అనే మహిళతో పాటు పద్మ అనే మహిళను ఇద్దరిని కూడా మదనపల్లికి తీసుకువచ్చి మరీ ఆపరేషన్ చేయడం కూడా జరిగింది. అయితే అందులో యమున అనే మహిళకు సంబంధించి ప్రస్తుతం ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె మరణించడం కూడా జరిగింది. దీంతో ఆమెతో పాటు సహజీవనం చేస్తున్నటువంటి సూరిబాబు అనేటువంటి వ్యక్తి ఆందోళన వ్యక్తం చేస్తూ 2 కిడ్నీలను అమ్ముకున్నారేమోనటువంటి నెపంతో గ్లోబల్ ఆసుపత్రికి సంబంధించినటువంటి యాజమాన్యం మీదతో గొడవ పడడం కూడా జరిగింది. వారు స్పందించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ మొత్తం వ్యవహారం అనేది కూడా బయటపడినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఇప్పటికే కూడా పోలీసులు ఎవరైతే గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులతో పాటు పద్మ, మరొక వ్యక్తి, ఇద్దరు బ్రోకర్లు, డయాలసిస్ కి సంబంధించినటువంటి సెంటర్లకు సంబంధించి ఇద్దరు, మొత్తం 6 మందిని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎంతకాలంగా జరుగుతుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. మరోవైపు జిల్లా వైద్య శాఖ అధికారులు కూడా ఇప్పటికే గ్లోబల్ ఆసుపత్రిని మొత్తం పరిశీలన చేసి ప్రస్తుతానికి తాత్కాలికంగా కూడా ఆ యొక్క హాస్పిటల్ను కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఈ యొక్క ఆసుపత్రిని మూసివేయాలన్నట్టుగా కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే కూడా ప్రాథమికంగా నిర్ధారించినటువంటి ఏదైతే జిల్లా వైద్య శాఖ అధికారులు ఆ ఆసుపత్రికి ఎలాంటి అనుమతులు లేకుండా గత కొంతకాలంగా మదనపల్లి కేంద్రంగా కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా గుర్తించారు. దాంతోపాటు ఈ యొక్క నివేదికకు సంబంధించి కలెక్టర్కు అందజేస్తాం, కలెక్టర్ తదుపరి నివేదిక అందిన తర్వాత తీసుకునేటువంటి చర్యల ఆధారంగానే ఆసుపత్రిని తెరిచే విషయం కానీ ఇతర తదుపరి స్టెప్స్ అనేది కూడా ఉంటుందని చెప్పి వైద్య శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ యొక్క కిడ్నీ ర్యాకెట్కి సంబంధించి ఈ 2తోనే ఆగిందా? గత 11 నెలల క్రితం ప్రారంభమైనటువంటి ఈ ఆసుపత్రికి సంబంధించి ఇంకా ఏమైనా వెనుకాల తెర వెనుక ఇంకేమైనా జరిగాయా? బయట ప్రాంతాల నుంచి కూడా తెచ్చి అమాయకమైనటువంటి ప్రజలను ఇక్కడ ఆశ చూపి కిడ్నీలు ఏమైనా ఆపరేషన్లు తయారు చేసి ఉన్నంత డబ్బున్నటువంటి వాళ్ళకి అమరుస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా అయితే పోలీసులు అయితే దర్యాప్తు పూర్తి స్థాయిలో చేపడుతున్నారు. ఈ రోజు రాత్రికి మేబీ కొంత సమాచారం అయితే ఏదైతే అదుపులో ఉన్నటువంటి వారి వ్యక్తుల నుంచి పోలీసులు రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.